నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పల్నాడులో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక మాచెర్లలో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం డేటా భద్రంగా ఉండడంతో రీపోలింగ్ నిర్వహించలేదు పిన్నెలిపై పోలీసుల కేసు నమోదు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి ఎమ్మెల్యే పిన్నెలి అరాచకం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది మండిపడ్డ టీడీపీ సిపిఐ నేతలు సంజీవయ్య నగర్ వద్ద దారుణం రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవానంద్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుంది జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించడంతో పాటు రౌడీ షీటర్లు పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశారు మాచెర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజున ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మిషన్ను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది సత్వరమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది మాచెర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని డేటా భద్రంగా ఉండటంతో రీపోలింగ్ నిర్వహించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు మే 13న రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎం ధ్వంసాలు జరిగితే మాచెర్ల నియోజకవర్గంలోని 7 గుర్తించినట్లు వివరించారు ఈవీఎంలలో డేటా సేఫ్గా ఉండడంతో మరో ఈవీఎంను పెట్టి పోలింగ్ను కొనసాగించినట్లు స్పష్టం చేశారు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసానికి పాల్పడినట్లు వెబ్ కాస్టింగ్లో గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు 10 సెక్షన్ల కింద పీఆర్కేపై కేసులు పెట్టామని ఆయనను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గాలింపును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నా ఈ మధ్యలో సిట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు 10 సెక్షన్స్ కింద ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి సెవెరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్ జూలై 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో పోలీస్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు
అన్ని విధాలా పోలీసులు సన్నద్ధతను తెలియజేసేందుకు పోలీస్ మాక్ డ్రిల్ను నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు శ్రీనివాసరావు, నచికేత్ సిల్కే, కొత్తపేట, పాతగుంటూరు, లాలాపేట సిఐలు పాల్గొన్నారు. తక్షణమే ఇక్కడ వెళ్ళి పోలీసు గమనించారు. వారి మాటలు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇంకా మనం ఏం చేస్తాం, ఈ పోలీస్ ఎస్టాట్లో ఎవరైతే ఇంజూర్ అయ్యారో వారిని చూసుకుని ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం కొన్ని జిల్లాల్లో మన హింసాత్మక సంఘటనలు, అలాగే కొన్ని యాక్టివిటీస్ వైలెంట్ యాక్టివిటీస్ జరగడం మనం చూసాం. సో మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇన్ ద రన్అప్ టు ద కౌంటింగ్, అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా మన పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మరియు మన సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఐటీబీపీ ఒక కంపెనీ, అలానే మన ఏఆర్ ఫోర్స్, అలానే మన సివిల్ పోలీస్, ఈ అన్ని విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సన్నద్ధత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఇంపార్టెంట్ కౌంటింగ్ డే తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో జస్ట్ ఫర్ ప్రిపరేషన్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ measure, we have planned this exercise to assure public, to assure everybody that police are 100% prepared. And I would like to take this opportunity to appeal also to everybody that on that day also section 144 CRPC will be in progress. So please దయచేసి అరాచకాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర డిమాండ్ చేశారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో హనుమంతరావు, బాబు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అరాచకాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యానికి జూన్ 4న ప్రజలు పట్టం కట్టబోతున్నారని నాని అన్నారు. సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంను పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. చంద్రమౌళి నగర్లో ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పాల్వాయి జంక్షన్లోని పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేయడం అనేది ఎమ్మెల్యే అరాచకాలకు నిదర్శనమన్నారు. పోలింగ్ రోజు అరాచకానికి పాల్పడిన పిన్నెల్లిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి అరాచకవాదులను ప్రోత్సహించడం వల్ల ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. వెంటనే రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్యేతో పాటు ఆయనకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల అరాచకం ఇంత అంతా కాదు. ఒక సీనియర్ ఎమ్మెల్యే 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పాల్వాయి జంక్షన్ అనే గ్రామంలో ఈవీఎంలు పగలగొడితే ఎన్నికల అధికారి ఎమ్మెల్యే పగలగొట్టాడని రికార్డ్ చేయలేడా? అన్నోన్ వ్యక్తి పగలగొట్టాడని చెప్పి రాస్తాడా? ఎన్నికల మరుసటి రోజు వందలాది మందిలో కారంపూడిలో స్వైర వ్యవహారం చేస్తే దాన్ని అరికట్టలేరా? అడ్డొచ్చిన సిఐని తలపగలు కొడతారా? ఇలాంటి పైత్యకారపు అరాచకపు ఆటవిక పద్ధతుల్లో ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు దాకా అరెస్టు చేయకపోవటం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు.
కంచెర్ల దేవానందం అనే యువకుణ్ణి అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. సంజీవయ్య నగర్ రైల్వే గేట్ సమీపంలో నివాసం ఉంటున్న దేవానందం అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. బుధవారం ఉదయం సమీప బంధువులతో కలిసి ఓ బార్లో మద్యం సేవించి సంజీవయ్య నగర్ మెయిన్ రోడ్డుపై కారులో వస్తున్న దేవానందాన్ని అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. దేవా అనే వ్యక్తి హత్య జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే రావడం జరిగిందండి. వాళ్ళ అన్నగారు వాళ్ళని పరిశీలిస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో వాళ్ళ బంధువు ఏదో చేసినట్టు అని చెప్తున్నారు. మనం వెరిఫై చేయాల్సి ఉంది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. త్వరగా కేసు కట్టి త్వరగా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాము. వాళ్ళని త్వరగా కూడా పట్టుకుందాం. ప్రస్తుతానికైతే లేవు, మాకు తెలిసి మాకు అందిన సమాచారం ప్రకారం మొత్తం వెరిఫై చేస్తాం. మనకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంతకుముందు వాలంటరీగా చేసేవాడంట, ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ ఏదో చేస్తున్నానన్నారు. విల్ సీ. మాచెర్లలో పోలింగ్ కేంద్రం లోపల వీడియోతో పాటు బయట జరిగిన వీడియోలను ఈసీ ఎందుకు విడుదల చేయలేదని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రిగ్గింగ్ జరిగిందని తాము గగ్గోలు పెడుతున్నా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో పీఆర్కేకి రాకముందు ఏం జరిగిందో వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పల్నాడులో జరిగిన ఘటనలపై తాము ఈసీకి ఫిర్యాదు చేశామని, అలాగే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు ఎమ్మెల్యే కాసు తెలిపారు. ఒక ఈవీఎం ఘటనని వాళ్లు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చడం ఎంతవరకు సమంజసం? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? అదే పాల్వాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఇరగ్గొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 4వ రోజు జరిగిన ప్రత్యేక పూజలో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రానున్న రోజుల్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని నసీర్ అహ్మద్ తెలిపారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా వారందరూ కూడా ఎంతో అమ్మవారిని పూజించేటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా అమ్మవారి ప్రతిష్టను పెంపొందించేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ అమ్మవారి ఆలయ సేవలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని సంప్రదించి ఒక మంచి ప్రతిష్టను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరాగ్రహణంలోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో చివరి రోజు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాశ్వత ఉభయదాతల పూజలతో పాటు 1,00,000 గులాబీ పూలతో జరిగిన పుష్పార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగిన అమ్మవారి జయంతి మహోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈవో పాదార్తి దుర్గారావు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి అభిషేకాలు జరిగినాయి. తర్వాత 4 రోజులు డైలీ 300 మందికి కుంకుమార్చన జరిగినాయి. డైలీ 500-600 మందికి అన్నప్రసాదాలు జరిగినాయి. ప్రతి ప్రోగ్రాము ఆరివేసింటే జరపబడిందండి. అందరికీ ధన్యవాదాలు. కనకాపరమేశ్వరి గుడికి సంబంధించి జయంతి ఉత్సవాలు చాలా ఆనందంగా, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ వచ్చేసేసి మరి అమ్మవారిని దర్శించుకొని మరి అన్ని విధాలుగా అందరూ బాగుండాలని కోరికతో మరి అందరూ కూడా వచ్చి, అంటే ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి ఈరోజు అక్కడ చూస్తే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే శక్తి బద్దలతో మరి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకొని చాలా ఆనందంగా అందరూ బాగుండాలి, అందరితో మేము ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కనకాపరమేశ్వరి గుడికి సంబంధించి మరి వంటంలో కానీ ఇప్పుడు అందరూ కూడా వచ్చి దర్శించుకుని పోవడం చాలా ఆనందం. మరి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకున్నాం.
మెడికల్ వేస్టేజ్ తిని ఆవు మృతి చెందిన ఘటన నగరంలోని కొత్తపేటలో చోటు చేసుకుంది. కొత్తపేటలో మెడికల్ వేస్టేజ్ ని పెద్ద ఎత్తున బయటపడవేశారు. మెడికల్ వేస్టేజ్ ను తిన్న ఆవు మృత్యువాత పడింది. ఆవు మృతిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ వేస్టేజ్ ని విచ్చలవిడిగా రోడ్డుపై పడేయడం వల్ల మనుషులతో పాటు మూగజీవాలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధి విధానాలను కౌంటింగ్ సిబ్బందితో పాటు అధికారులు కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పిల్లలకు కథలు, కథానికలు చెప్పారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ కథల ద్వారా పిల్లలు సృజనాత్మకత శక్తి పెంచుకోవాలని సూచించారు. 19 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడులో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. మాచెర్లలో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం. డేటా భద్రంగా ఉండడంతో రీపోలింగ్ నిర్వహించలేదు. పిన్నెలిపై పోలీసుల కేసు నమోదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఎమ్మెల్యే పిన్నెలి అరాచకం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మండిపడ్డ టీడీపీ, సిపిఐ నేతలు. సంజీవయ్య నగర్ వద్ద దారుణం. రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవానంద్ హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు. నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.